ఒక దళిత యువత 10,000 రూపాయలు తీసుకొని ఇవ్వలేదని వివస్త్రం చేసి కొట్టిన వైసీపీ ప్రభుత్వం హక్కు అనే విధంగా ఒక యుద్ధమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిలబడన్నా కొంచెం వెనక్కిలన్నా ఇంకా నమస్కారం. తాను ఎదుర్కొన్న వివక్ష మరెవరు ఎదుర్కోకూడదని సమరం చేశారు బాబు జగజ్జీవన్ రామ్. తాను చూసిన వివక్ష భావితరాలకు అందకూడదని ప్రతిఘటిస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. అణగారిన వర్గాల నుంచి అభ్యున్నతి వైపు సాగిన ఆయన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. దాదాపు 30 సంవత్సరాలు మంత్రివర్గంలో, ఒకసారి రక్షణ దళంలో, అదేవిధంగా వ్యవసాయ దళంలో మంత్రిగా పనిచేసి ఆయన ఏంటో నిరూపించుకున్నారు. ఎంతమందికో ఆదర్శంగా నిలిచారు. ఆహార కొరత ఎదుర్కొన్న సమయంలో హరిత విప్లవాన్ని, ఆధునిక వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం కాకుండా దేశం క్లిష్ట పరిస్థితుల్లో రక్షణ మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. బాగా వెనుకబడిన వర్గాల నుంచి చదువుకొని ముందుకు వచ్చిన ఆయన అప్పుడు ఉన్న అంటరానితనం అటువంటివి మిగిలిన భావితరాలకు అందకూడదని ఎన్నో త్యాగాలు చేశారు. ఎందరికో సేవలు అందించారు. ఎన్నో సంస్కరణలు ఉద్ధరించారు. ఈ రోజున జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా నీరు, ఆహారం, విద్య, గ్రామాలకు రహదారులు అనేవి అందరి హక్కు అనే విధంగా ఒక యుద్ధమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదే గత 5 సంవత్సరాల్లో దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వైసీపీ ప్రభుత్వంలో చూసాం. దీనికి కరెక్ట్గా 2 సంవత్సరాల ముందర ఒక దళిత యువత 10,000 రూపాయలు తీసుకొని ఇవ్వలేదని వివస్త్రం చేసి కొట్టిన వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటా పోతే దళితులకి దాడులు చేసి అప్పుడే అంటరాని తరాన్ని మళ్ళా గుర్తు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున మన ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రధానమంత్రి మోడీ గారి నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా దళిత వెనుకబడిన వర్గాలకి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. వారి స్ఫూర్తిని మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.